హలో మిత్రమ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసినట్లయితే అందరూ తమ్నైల్ అయితే బాగా చూసేస్తారు. ఒక సైడ్ అయితే రజనీకాంత్ గారిని నింపేశాను అండ్ ఇంకోసారి అయితే నేనైతే ఫుల్గా గ్లామర్గా అయితే కనిపించడం అయితే జరిగింది. ఇంకా కంప్లీట్లీ మీరు చూసిన ఆ మధ్యలో టెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకటే ఉంది భయ, ఒక పాటని సంవత్సరం తీసారా అని. సో ఇంతకీ ఆ పాట ఏందో కనుక్కోవాలంటే మీ అందరికీ తెలుసు, కింద రజనీకాంత్ లుక్ చూసి శివాజీ మూవీని కన్ఫర్మ్ అయిపోయారు. చాలా మందికి ఈ సాంగ్ ఏంటో కూడా తెలిసిపోయి ఉంటుంది. బట్ ఆ సాంగ్ అంతగా వైరల్ అయిందని అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే ఆ టైంలో పర్టికులర్ నేను అంత మూవీస్ మీద స్కోప్ అయితే లేదు కాబట్టి. సో చూసినట్లయితే ఈ సాంగ్ అయితే స్టైల్ సాంగ్ భయ. ఇంకా కంప్లీట్లీ అందులో రజనీకాంత్ గారిని ఎలా చూస్తాం బ్రో, ఎలా ఉంది అసలు సాంగ్ చూడడం వల్ల అయితే ఒక యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, ఫుల్ హెచ్డి క్లారిటీలో ఒకసారి చూసేయండి. ఇంకా ఆ సాంగ్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అందులో రజనీకాంత్ గారు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో అండ్ వైట్గా ఉండే స్కిన్ టోన్స్లో అట్లా అయితే కనిపించేది జరిగింది. సో ఇంతకీ మీకు ఒక ఐడియా అయితే రావడం అయితే జరిగింది. సో ఇంకా వైట్ టోన్ అంటున్నావు కదా బ్రో, డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అంటున్నావు కదా, తీయడానికి చాలా రోజులు పట్టిందేమో, ఆ యొక్క లొకేషన్స్లోకి వెళ్ళడానికి చాలా టైం పట్టిందేమో, లేదా షెడ్యూల్స్ మార్చుకునే టైం పట్టిందేమో అనుకుంటే మాత్రం మీరు పప్పులో పాదం వేసినట్టే. సో అట్లా కాదు ఈ యొక్క మూవీ అనేది. సో ఫస్ట్లీ మనకి శంకర్ గారికి అయితే హ్యాట్సప్ చెప్పుకోవాలి, ఎందుకంటే డిసిటి డిజిటల్ క్రాఫ్ట్ టెక్నాలజీ అని చెప్పి ఒక డీటెయిల్ టెక్నాలజీని అయితే తీసుకురావడం అయితే జరిగింది శంకర్ గారు అయితే. ఈ పర్టికులర్ మూవీతో మనకి టాలీవుడ్ కూడా పరిచయం అయింది అనుకుంటా మేబీ. సో అట్లా ఈ క్రాఫ్ట్ టెక్నాలజీలో ఏంటంటే మనకి స్కిన్ టోన్స్ అనేది పర్టికులర్లీ హీరో స్కిన్ టోన్ ని వేరే స్కిన్ టోన్ తో చేంజ్ చేయడం. సో చాలా మంది అనుకుంటారు కలర్ గ్రేడింగ్ చేసి మూవీలో కంటిన్యూ చేశారంటే, కలర్ గ్రేడింగ్ చేసినా కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు భయ్య. ఎందుకంటే మీరు చూసినట్లయితే ప్రతి సెకండ్ మినిట్ లోను కలర్ గ్రేడింగ్ అంత ఈజీ కాదు. మన పర్టికులర్ మనం చూసిన స్టైల్ సాంగ్లు అయితే. సో దీనికోసం అయితే 36 ఆర్టిస్టులు ఎవరైతే స్కిన్ టోన్ సో వైట్ ఉన్నాలో వాళ్ళని తీసుకొని మన రజనీకాంత్ గారి స్కిన్ టోన్ లోకి కన్వర్ట్ చేయడం అయితే జరిగిందంటే, సో వాళ్ళతో మళ్ళీ రీటేకింగ్ తీసుకున్నారట సాంగ్ అనేది కూడా. సో అట్లా 36 టైమ్స్ 36 ఆర్టిస్టులు తీసుకొని మళ్ళీ సాంగ్ టేక్ చేసి రజనీకాంత్ కి స్కిన్ టోన్ టచ్ అయ్యేటట్టు అండ్ అలాగే రజనీకాంత్ ఫేస్ షేప్ కూడా టచ్ అయ్యేటట్టు ఆ 36 ఆర్టిస్ట్ ని కూడా తీసుకోవడం అయితే జరిగిందంట. సో ఇదైతే ఒక వావ్ అని చెప్తాను, ఎందుకంటే శంకర్ గారు డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ మనందరూ తెలుసు ఆల్మోస్ట్ సూపర్ హిట్ గా ఉంటాయి మూవీస్ అని. ఆల్మోస్ట్ అన్ని సూపర్ హిట్ డూపర్ హిట్లే ఉంటాయి. సో అట్లాంటి మూవీస్ ఉన్న శంకర్ గారు ఇంత డీటెయిలింగ్ కూడా మిస్ చేయలేదు అని అయితే నేనైతే రీసెంట్ గా అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. సో అందుకని మన ఛానల్లో మళ్ళీ షేర్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో కంప్లీట్లీ చేయడం అయితే జరిగింది. సో ల్యాగ్ లేకుండా కంటెంట్ మొత్తం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేసాను. సో ఇంతకీ ఇది ఎలా చేశారు అనే దాన్ని కూడా అయితే నేను కంప్లీట్లీ ఒక వీడియో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక అమ్మాయి ఫేస్ ని తన రజనీకాంత్ ఫేస్ కి ఎలాగా డీటెయిలింగ్ కన్వర్ట్ చేశారు, అది కూడా ఎక్స్పోర్టింగ్ అనేది ఎడిట్ చేసిందని మళ్ళీ ఎడిటింగ్ ఎట్లా 36 కంప్లీట్ చేసి మన షూటింగ్ కూడా, మన సాంగ్ షూటింగ్ అయితే తొందరగానే అయిపోయిందండి భయ. బట్ ఈ ఎడిటింగ్ ఏదైతే ఉందో ప్రీ ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వచ్చిందంట. సో దీనికైతే హ్యాట్సప్ చెప్పుకుంటాను అయితే శంకర్ గారికి అయితే. సో కంప్లీట్లీ ఈ న్యూస్ చూసిన తర్వాత మీరే అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఇట్లా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే మన అందరికీ తెలుసో లేదో శంకర్ గారు డైరెక్ట్ చేసినట్టు గేమ్ చేంజర్ మూవీ అనేది ఇంకా రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. సో దిస్ ద వీడియో గైస్, టేక్ కేర్ అగైన్.